తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన తిరిగి తన పాత గూడు బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు తీవ్రంగా చక్కర్లు కొట్టాయి. ఈ ఊహాగానాలపై ఎంపీ ఈటెల రాజేందర్ తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తాను బీజేపీలోనే కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. ఇంతకీ ఈటెల రాజేందర్ తన పాత పార్టీ బీఆర్ఎస్ అధినాయకత్వం తనపై చేసిన కక్ష సాధింపు చర్యల గురించి ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు? తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్పై ఆయన భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. మల్కాజ్గిరి ఎంపీ భారతీయ జనతా పార్టీ కీలక నేత ఈటెల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు శాశ్వతంగా చెక్ పెట్టారు. తాను తిరిగి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని గత కొంతకాలంగా కొందరు పనిగట్టుకుని పిచ్చి ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారడం అంటే రోజువారీ బట్టలు మార్చుకున్నంత సులభమైన ప్రక్రియ కాదని ఆయన తేల్చి చెప్పారు. తనతో పాటు మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ కూడా పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక జాతీయ పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తాను ఎప్పుడూ బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తానని, ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రజలు, కార్యకర్తలు ఏమాత్రం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను కమలం పార్టీలోనే కొనసాగుతానని ఆయన తన మాటల ద్వారా మరోసారి సుస్పష్టం చేశారు. కావాలనే కొందరు తన రాజకీయ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారబోతున్నారన్న పుకార్లు ఎందుకొస్తున్నాయో దానికి గల కారణాలను కూడా ఈటెల రాజేందర్ వెల్లడించారు. తాను దాదాపు 25 ఏళ్ల పాటు గులాబీ పార్టీలో అత్యంత కీలక నాయకుడిగా పనిచేశానని, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడానని ఆయన గుర్తు చేశారు. ఆ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనకు అత్యధికంగా పరిచయం ఉన్నవారు, తనను వ్యక్తిగతంగా అభిమానించేవారు బీఆర్ఎస్లోనే ఎక్కువగా ఉన్నారని ఆయన అంగీకరించారు. పాత పరిచయాలతో ఆయా నాయకులతో అప్పుడప్పుడు మాట్లాడడం, కలవడం సహజంగా జరుగుతుంటుందని, అంత మాత్రాన తాను తిరిగి ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం రాజకీయంగా సరికాదని ఆయన హితవు పలికారు. దశాబ్దాల పాటు తనతో కలిసి నడిచిన వారితో వ్యక్తిగత సంబంధాలు వేరని, తన ప్రస్తుత రాజకీయ ప్రయాణం వేరని ఆయన స్పష్టమైన విభజన రేఖ గీశారు. ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి బయటకు పంపి అధినేత కేసీఆర్ చారిత్రక తప్పిదం చేశారని, ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు బాహటంగానే అనుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజల మద్దతు తన వైపు ఉన్నందునే తాను జాతీయ పార్టీలో అడుగుపెట్టి మళ్లీ ఎంపీగా గెలిచానని ఆయన స్పష్టం చేశారు. తనను బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు పంపారో, ఆ తర్వాత జరిగిన పరిణామాలను, తనపై జరిగిన కక్ష సాధింపులను ఈటెల రాజేందర్ ప్రజల ముందు మరోసారి ఉంచారు. కేసీఆర్ తనను రాష్ట్ర కేబినెట్ నుంచి అనూహ్యంగా బర్తరఫ్ చేసి పార్టీ నుంచి బయటకు గెంటివేసి దాదాపు 5 ఏళ్లు గడిచిపోతుందని ఆయన గుర్తు చేశారు. తనను కేవలం మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏళ్ల తరబడి తాను రక్తం దారపోసి కష్టపడి నిర్మించుకున్న కోళ్ల ఫారాలను అక్రమంగా కూల్చివేశారని ఆయన ఆరోపించారు. తాను చట్టబద్ధంగా, లీగల్గా కొనుక్కున్న భూములను సైతం గత ప్రభుత్వం అన్యాయంగా గుంజుకుందని, అధికార బలంతో తన ఆస్తులను చెరబట్టారని ఆయన నాడు జరిగిన చేదు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. అకారణంగా ఇన్ని దారుణాలకు ఒడిగట్టి మానసికంగా వేధించిన పార్టీ వైపు తాను మళ్లీ ఎందుకు చూస్తానని ఆయన తన ఆంతర్యాన్ని బయటపెట్టారు. ఆనాడు కష్టకాలంలో తనకు అండగా నిలబడిన భారతీయ జనతా పార్టీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో తాను పూర్తిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చే సూచనల మేరకే నడుచుకుంటానని ఈటెల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిపై తనకున్నంత అవగాహన, పట్టు మరెవరికీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తన పాత సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ విషయమై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, స్థానిక ఎన్నికల సమయంలో హుజూరాబాద్ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోకపోవడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు.
ఆ నియోజకవర్గ పరిధిలో జోక్యం చేసుకోవద్దని, మల్కాజ్గిరిపైనే ఫోకస్ చేయాలని పార్టీ అధిష్టానం తనకు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అందుకే తాను ఆ ఎన్నికల సమయంలో అటువైపు వెళ్లలేదని ఆయన వివరించారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా తాను శిరసా వహిస్తానని, పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో తన ఆలోచన విధానం కూడా ఖచ్చితంగా అదే విధంగా ఉంటుందని ఆయన పార్టీ పట్ల తనకున్న అచంచలమైన విధేయతను చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంతో తనకున్న దశాబ్దాల విడదీయరాని బంధాన్ని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు. గతంలో తాను అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో పార్టీ ఎప్పుడూ ఓటమి పాలు కాలేదని ఆయన గర్వంగా చెప్పారు. తన హయాంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గానీ, జడ్పీటీసీ అభ్యర్థులు గానీ ఎన్నడూ ఓడిపోలేదని, ఆ ప్రాంత ప్రజలు తనను అంతలా ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజకీయంగా అక్కడ ఎన్నికల్లో జోక్యం చేసుకోకపోయినా ప్రజా సమస్యల విషయంలో మాత్రం తాను ఎప్పుడూ ముందుంటానని ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం హుజురాబాద్లో తీవ్ర వివాదంగా మారిన డంపింగ్ యార్డ్ సమస్యపై ఆయన సూటిగా స్పందించారు. ఆ డంపింగ్ యార్డ్ సమస్యపై పోరాడేందుకు అక్కడి స్థానిక ప్రజలు తనను పిలిస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి ఆ ఆందోళన కార్యక్రమాలకు తానే స్వయంగా నాయకత్వం వహిస్తానని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన అటు జాతీయ పార్టీకి విధేయుడిగా ఉంటూనే ఇటు ప్రజానాయకుడిగా హుజురాబాద్తో తన పాత అనుబంధాన్ని కొనసాగిస్తానని స్పష్టమైన సందేశం పంపారు.